ఈ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెంలో ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అయితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు భారతదేశానికి దిశ దశ లేదు, భారతదేశం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పి ఎగతాళి చేసిన రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ బృందం కలిసి దేశాల తిరిగి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగం కూడా వ్యక్తి కోసమో లేకపోతే వాళ్ళ సొంతం కోసం కాకుండా సమాజం కోసం, రాబోయే భావిత పౌరుల కోసం రచించడం జరిగింది. ఆ మహానుభావుడు ఆ రోజు రాజ్యాంగాన్ని పటిష్టంగా రచించాడు కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు రాజ్యాంగపరమైన పదవులు అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, కౌన్సిలర్లు గాను, కార్పొరేటర్లు గాను, ఎంపీటీసీలు గాను, వార్డు మెంబర్లు గాను, సర్పంచులు గాను, చైర్పర్సన్లు గాను ఉంటున్నారు. ఆ మహానుభావుడు ఆ విధంగా ఆ రోజు రాజ్యాంగం రచించకపోతే ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై ఏ విధంగా ఉండేది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు సంబంధించిన నాయకుడు కాదు, అన్ని వర్గాల నాయకుడు, ప్రపంచ నాయకుడు, భారతదేశాన్ని దిశ దశ చూపించిన నాయకుడు, భారతదేశాన్ని రాజ్యాంగానికి అందించిన నాయకుడు, ఆ రాజ్యాంగం కూడా పటిష్టంగా అందించిన మహోన్నత వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారి బాటలో ఈ రోజు ఎన్డీఏ కూటమి పయనిస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నిర్వర్తిస్తూ ఆయన అయితే ఏదైతే చెప్పాడో సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని ఏదైతే నినాదం ఇచ్చాడో ఆ నినాదాన్ని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కూడా అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాల్ని నిర్వర్తిస్తూ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఉందో అంబేద్కర్ గారు ఏదైతే చెప్పాడో ఆ రోజు గ్రామాలకు పోండి, గ్రామాలకు బాటలేయండి, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వండి, ఆటవిక సమాజాన్ని కూడా సమాజానికి తీసుకురమ్మని చెప్పిన ఆయన యొక్క కోరికను నిర్వర్తిస్తూ ఈ రోజు ఎన్డీఏ కూటమి ముందుకు పోతుంది. ఈ రోజు మనం బుచ్చిరెడ్డిపాళెంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.